భక్త మహాశైలకు విజ్ఞప్తి. శ్రీ వైష్ణవ మహా దివ్యక్షేత్రము రామానుజనగర్ పెనుమాక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయమునందు 2025 జనవరి 10వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 6 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఎంతో వైభవోపేతంగా నిర్వహించబడును. విచ్చేసిన భక్తులందరికీ విశేషంగా దక్షిణావృత శంఖంతో తీర్థం ఇవ్వబడును. ఈ సంవత్సరం విశేషంగా శ్రీవారి మూలమూర్తికి చందనాలంకారం చేయబడును. విశేష చందన అలంకార సేవకు ప్రధాన కైంకర్య పరులు శ్రీమాన్ కాళంగి రామవెంకట దుర్గాప్రసాద్ వాసవి దంపతులు. తదుపరి 11వ తేదీ శనివారం ద్వాదశి పర్వదినం సందర్భంగా దేవాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కోనేరు నందు ఉదయం 9 గంటలకు శ్రీచక్ర తాళ్వారు వారికి చక్రస్నానం, తదుపరి 10 గంటలకు ధనుర్మాసంలో విశేష పాసురం కూడారాయి పాసురం రోజున 108 గంగాళాలతో గోదా శ్రీకృష్ణ స్వామి వారికి పాయస నివేదన జరుగును. తదనంతరం విచ్చేసిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ జరుగును. 12వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి 108 దివ్య దేశ దేవాలయ ప్రాంగణం నందు వైష్ణవ సాంప్రదాయంలో చక్రాంతకాలు అయిన 108 మంది దంపతులకు సత్కార కార్యక్రమం వైభవంగా జరుగును. తదనంతరం అన్న ప్రసాద వితరణ జరుగును. 13వ తేదీ భోగి పర్వదినమున సాయంత్రం 6 గంటల నుండి ఆండాళ్ కళ్యాణోత్సవం దేవాలయ ముఖ మండపం నందు వైభవంగా జరుగును. ఆండాళ్ కళ్యాణోత్సవమునకు మరియు విచ్చేసిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణకు ప్రధాన సహకారులు శ్రీమాన్ చిక్కాల పోలారావు రమణమ్మ దంపతులు. కావున 50 మంది తీర ప్రాంత ప్రజలు భక్తులు విరివిగా పాల్గొని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు గోదా శ్రీకృష్ణుల అనుగ్రహాన్ని పొందగలరు. ఇట్లు శ్రీ వైష్ణవ మహా దివ్యక్షేత్రం అధ్యక్షులు శ్రీ చలవాది మల్లికార్జునరావు.